ది లార్డ్. హల్లెలూయా. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి చెల్లును గాక. ఈ వీడియో చూస్తున్న మీకు సమాధానం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మీరు అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2000 సంవత్సరం 2021 2022 గత 2 సంవత్సరాలు కూడా క్రైస్తవులకు చాలా చాలా కష్టాలు, ఇబ్బందులు తీసుకొచ్చిన సంవత్సరాలని చెప్పుకోవాలి. ఒక పక్క వాతావరణం అనుకూలించగా అనేక మందిరాలు మూతపడినాయి. ఒక పక్క రోగాలతో, ఒక పక్క పనులు లేక పోయిన సంవత్సరం చాలా నష్టాలతో, చాలామంది ఇరుకులలో, ఇబ్బందులలో, ఎంతో వేదనతో గడిపిన సంవత్సరాలు. కనీసం ఈ సంవత్సరైనా ప్రతి ఒక్కరికి దయా కిరీటంగా, క్రీస్తు యొక్క దయా కిరీటంగా మీ శిరస్సులపై అలంకరించబడి నూతన బలము, నూతనమైన ఆశీర్వాదము ఈ సంవత్సరంలో మీకు కలుగునుగాక. దేవుని యొక్క కృప, కాపుదల ఈ సంవత్సరం అత్యధికంగా మీ కుటుంబం పక్షాన ఉంచబడునుగాక. థ్యాంక్ యూ. అట్లాగే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోంచిన శ్రేష్టమైన మాటలను నేను మీ ముందుకు తీసుకొని ఇచ్చున్నాను. మీ హృదయంలో నాటడానికి ఇష్టపడుతున్నాను. వాక్యంలోనికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం నేను చదివి మీకు వినిపిస్తాను. నా మాటల మీద మీరు మీ హృదయం ఉంచండి. చిన్నపాటి వర్తమానమే, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయుడు ఆయనే. చదవబడిన ఈ మాటలో శక్తిహీనులకు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట వర్తమానానికి మనకి ఇచ్చి ఉన్నాడు. శక్తిహీనులకు నిజంగా ఈనాడు చాలా మంది క్రైస్తవులను శక్తిహీనులుగా మార్చబడిపోయి ఉన్నారు. ఎందుకంటే వీరు శక్తిహీనులుగా ఎందుకు ఉంచబడుతున్నారంటే భక్తిహీనులతో సహవాసం కలిగి, అభిషేకం ఉంది, కృప ఉంది, కనికరం ఉంది. కనికరంలో ఉన్నవారు శక్తిహీనులైనా పర్వాలేదు, కృప కింద ఉన్నవారు శక్తిహీనులుగా ఉంచబడినా పర్వాలేదు. కానీ అభిషేకం క్రింద ఉన్నవారు శక్తిహీనులుగా ఉంటే అది అతనికే కాదు, తన కుటుంబానికి కూడా భయంకరమైన అపాయమని జ్ఞాపకం ఉంచుకోవాలి. నా మాటలు చాలా శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. అభిషేకం ఉన్న వ్యక్తి శక్తిహీనుడిగా మార్చబడితే చాలా చాలా అపాయం. అది తనకే కాదు, తన కుటుంబానికి కూడా అపాయమే. ఎలాగంటే ఒక వ్యక్తి తన మీద ఉన్న అభిషేకాన్ని ఎప్పుడైతే గ్రహించుకోలేకపోతాడో ఆ వ్యక్తి శక్తిహీనుడిగా మార్చబడతాడు. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి లోకంతో ఎప్పుడైతే సహవాసం చేస్తాడో, లేదా దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడో, దేవునికి వ్యతిరేకమైన వాతావరణంలోకి ఎప్పుడైతే వెళతాడో అప్పుడే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో శక్తిహీనుడిగా మార్చబడతాడు. శక్తిహీనత ఎంత ఘోరమైన పతనానికి తీసుకువెళుతుందంటే దేవుని నామానికి అవమానకరమైన స్థితిలోనికి, అంటే శోధన వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా దాన్ని జయించలేక, దాని నుంచి ఒక జవాబు పొందుకోలేక, ఎంత పోరాడినా దాన్ని జయించే శక్తి లేక బలహీనులుగా మార్చబడుతూ ఉంటాడు ఆత్మీయ జీవితంలో. ఇటువంటి సమయంలోనే చాలా చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, లోకంలో నుంచి నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుని పాదముల చెంత వ్యక్తిగతంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాదాల యొక్క వ్యక్తిగతంగా గడపడానికి నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుంటావో, భూమి మీదకి నిన్ను పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకపరుచుకున్న నిన్ను మరలా తన పని కొరకు ప్రత్యేకపరుచుకొని తన అభిషేకాన్ని ఇచ్చి నీలో ఉన్న శక్తిహీనతను విరిచివేస్తాడు. హల్లెలూయా. నమ్మితే హల్లెలూయా చెప్పక. లోకాన్ని ఆశించిన వారు కొంతమంది, లోక స్నేహాలతో అలవాటు పడిన వారు కొంతమంది, ఏదో విధంగా భక్తి చేద్దాంలే అనుకునేవారు కొంతమంది, ఈ భక్తి చేయలేను, నా వల్ల కాదు అనుకునేవారు ఇంకొంతమంది, పరిస్థితుల వైపు చూసేవారు కొంతమంది, తమకున్న ఆర్థిక స్థితిగతుల వైపు చూసేవారు కొంతమంది, తమకున్న బలము వైపు చూసేవారు కొంతమంది, తమకున్న అధికారం వైపు చూసేవారు కొంతమంది. ఏది ఏమైనా ఆత్మీయ జీవితంలో మనలను బలహీన పరిచేవి మన ఇంటి గుమ్మము తొక్కటానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా, చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ మాట. నిన్ను శక్తిహీనునిగా చేసేది ఏదైనా, అది సహవాసమైన, డబ్బైనా, ధనమైన, లోకాశ అయినా, అది ఏదైనా సరే, నిన్ను శక్తిహీనునిగా చేసే వాటిని నువ్వు నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి ఆహ్వానించడానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోకూడదు. నువ్వు ఆత్మీయ స్థితిలో మెలగోగలిగి ఉండాలి ఎప్పుడు కూడా. శక్తిహీనులకు ఈ మాట చాలా 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 భయంకరమైనది. మన స్పిరిచువల్ లైఫ్లో మన శక్తిహీనులు అయితే మన మీద జరిగే అతి ఘోరమైన దానికి బాధ్యులు ఎవరంటే నువ్వు నేనే.
నీ కుటుంబం పతనం అవుతుందంటే, లేక నీ యొక్క కష్టార్జితం, నీ బిడ్డల యొక్క కష్టార్జితం దోచుకోబడుతుందంటే నీవు శక్తిహీనుడు అవ్వబట్టే నిన్ను బలంగా దోచుకునేది ఏదో నీ ఇంట్లోకి జ్వరబడింది. మనము ఎప్పుడన్నా బత్తాయి జ్యూస్ తీసినప్పుడు ఆ బత్తాయిలో ఉన్న రసానంతా మనం తీసుకుంటాం, తాగుతాం, ఎందుకంటే అది మనకు శక్తినిస్తుంది. అట్లాగే మనము దేవునికి సంబంధం లేని విషయాలలో మనము కలుగు చేసుకుంటే మనలో ఉన్న బలాన్ని సాతాను దొంగిలిస్తాడు. అప్పుడు మనం శక్తిహీనులుగా మార్చబడతాం. చిన్న సమస్యకి వణికిపోతాం, చిన్న అలసడికి భయపడిపోతాం, చిన్న చిన్న పోరాటాలని జయించలేక చతికిలు పడిపోతూ ఉంటాం. నాకెందుకు ఈ జీవితం, నేను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను ఎడబాశాడేమో, దేవుడికి నేనంటే అసలు శ్రద్ధ లేదు అని దేవుని మీద సనగటం ప్రారంభిస్తాం. ఇవన్నీ శక్తిహీనులు చేసే పనులు. శక్తిహీనులు భక్తిహీనతలోకి జారిపోయినప్పుడు జరిగే పరిణామాలు ఇవన్నీ. కనుక నా మాటల మీద చాలా శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంకా అవసరమైతే 2-3 వీడియోలు ఈ వాక్యం మొత్తాన్ని 3 భాగాలుగా విడగొట్టి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో సాధ్యపడదు. కనుక శక్తిహీనులు దేవుని యొక్క వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు, నేను రోజుకు వాక్యం చదువుతున్నాను, రోజుకు 2-3 అధ్యాయాలు చదువుతున్నాను, ఎట్లేదన్నా కనీసం ఒక 4-5 అధ్యాయాలను చదువుతున్నాను, మరి నేను ఇంకా ఎందుకు శక్తిహీనుడిగా ఉన్నాను? నేను ఎందుకు జయించలేకపోతున్నాను? నేను ఎందుకు పరిస్థితులకు మించి బ్రతకలేకపోతున్నాను? నేను ఎందుకు నా ఇరుగు పొరుగు వాళ్ళకంటే నేను ఇంకా తక్కువ స్థాయిగా బ్రతుకుతున్నానని చాలామంది ఒక ప్రశ్న వాళ్ళ హృదయంలో ఉంటుంది. నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఒక ప్రశ్న. నువ్వు చదువుతున్న వాక్యం నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఏ మేరకు గ్రహించగలుగుతున్నావు? ఏ మేరకు దానికి అర్థం చేసుకోగలుగుతున్నావు? నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించలేకపోతే ఆ వాక్యం నీ పట్ల నిష్ప్రయోజనం అవుతుంది. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయన. ఒక నపుంసకుడు యెరూషలేము వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తున్న ప్రయాణంలో అతడు యెషయా గ్రంథం తీసి చదువుతున్నాడు. అపొస్తలుల కార్యంలో మనకి ఈ సాదృశ్యం కనబడుతుంది. ఫిలిప్పు అతన్ని ఎదుర్కోమని దేవుని ఆత్మ చేత బలపరచబడి ఆ రథమును ఎదుర్కొని ఆ నపుంసకుడితో అడుగుతాడు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఎప్పుడైతే ఫిలిప్పు వివరించి చెప్పాడో, ఆ యొక్క చదువుతున్న ఆ యొక్క వాక్య భాగాన్ని ఎప్పుడైతే వివరించి చెప్పాడో, అప్పుడు ఆ నపుంసకుడు ఏమయ్యాడంటే దేవుడి యొక్క వాక్యం ద్వారా కన్విన్స్ అయ్యాడు, లోబడిపోయాడు. ఆ వాక్యం యొక్క అర్థం తెలియగానే వెంటనే రక్షణ పొందాడు ఆ వ్యక్తి. నీకు వివరించగలిగటానికి ఒక బోధకుడు కావాలి. నువ్వు శ్రేష్టమైన అభిషేకం కలిగిన ఒక సేవకుడి కింద నువ్వు ఉండాలి. అప్పుడే ఒకవేళ నీలో ఉన్న శక్తిహీనతను నువ్వు విరుచుకోలేకపోతే నీ మీద ఉన్న బోధకుడు బలంగా ఉంటాడు, అభిషేకం కలిగిన వ్యక్తిగా ఉంటాడు, నిరంతరం ఆత్మలో రగులుతూ ఉంటాడు. కనుక ఆ వ్యక్తి నీలో ఉన్న భక్తిహీనతను, శక్తిహీనతను విరిచివేసి నీ మీద దేవుని యొక్క ఆత్మను విడుదల చేయడానికి ప్రార్థన చేస్తాడు. అంటే నేనేమంటున్నానంటే సహవాసం, బోధకులతో సహవాసం, సువార్థికులతో సహవాసం. నీకు నీవుగా ఒంటరిగా ఉండి నేను శక్తిని సంపాదించుకున్నానంటే నో, అది కుదరదు. అభిషేకించబడిన వ్యక్తులతో, వాక్యంతో నింపబడిన వ్యక్తులతో నువ్వు సహవాసం కలిగి ఉంటే నీలో ఉన్న ఆ శక్తిహీనత విరిచివేయబడుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేను ఇంకా అనేక వీడియోలు చేస్తానని చెప్పాను కదా. ఈ వర్తమానాన్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇంకా వీడియోలు చేస్తాను. కనుక నీలో ఉన్న శక్తిహీనత నిన్ను ఏ స్థితికి దిగజారుతుంది? నీలో ఉన్న శక్తిహీనత నిన్ను ఎలాంటి బలహీనమైన స్థితిలోకి తీసుకెళ్తుంది? ఎలాంటి బలహీనమైన నిర్ణయాలలోకి నిన్ను నెడుతుంది? ఎలాంటి ఉపద్రవంలోకి ఇంకా నిన్ను నెట్టుకుని పోకముందే ఇకనైనా నువ్వు మేలుకొని నీ ఆత్మీయ జీవితాన్ని పురుకొలిపేది, నీ ఆత్మీయ జీవితాన్ని మండించేది, నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన ఆ శక్తివంతమైన బోధకులు ఎవరైనా ఉంటే, విశ్వాసులుంటే, సహవాసం కలిగి ఏకముగా కూడి దేవుని స్తుతించి తిరిగి నువ్వు ఆత్మలో బలోపేతం అవడానికి నిన్ను నీవు సహవాసానికి, సంఘానికి అప్పచెప్పుకో. నేను ఇంకా చాలా విషయాలు మీతో పంచుకోవడానికి నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. ఈరోజు ఏది నిన్ను శక్తిహీనునిగా చేసింది, ఏది నీ ఆత్మలో నిన్ను బలహీనునిగా చేసింది నాకైతే తెలియదు అని ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరిచేది ఏదైనా ఉందంటే మనిషి కాదు, దేవుని యొక్క వాక్యం నిన్ను బలపరుస్తుంది. డాక్టర్ కాదు, దేవుని యొక్క వాక్యం నిన్ను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యమే నీకు శక్తినిస్తుంది. ఎందుకంటే ఆయన యోహాను సువార్తలో మాట చాలా స్పష్టంగా ఆయన యేసుప్రభు పలికి ఉన్నాడు, నేను జీవించుతున్నాను కనుక మీరును జీవించేదరు. మనం జీవిస్తున్నాం కానీ శక్తిహీనులుగా జీవిస్తున్నాం. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది?
నేను నెక్స్ట్ వీడియోలో మీతో పంచుకుంటాను. కనుక ఈ వర్తమానం మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి, మీ రక్త సంబంధాలకు ఈ వర్తమానాన్ని, మినిస్ట్రీని పరిచయం చేయండి. ఈ మినిస్ట్రీని పరిచయం చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని కూడా బహుగా దీవించును గాక. మరొక వర్తమానంలో ఇదే వర్తమానాన్ని కొనసాగిస్తాను. అప్పుడు దాకా దేవుడు తన కాపుదల, తన క్షేమము మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు అనుగ్రహించి మీ కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.